ఈనాడు అంటేనే వక్రీకరణగా మారిపోయింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ పని చేసినా, ఏ పని తలపెట్టినా దానికి తప్పుడు పద్ధతిలో కథనాలు ఇవ్వటం అలవాటుగా చేసుకుంది. ఓటర్ల జాబితా సవరణ పనుల్ని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చేయవద్దని రామోజీ పత్రిక రాస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ సిబ్బంది చేస్తే వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో చంద్రబాబు బృందానికి ఓటర్ల జాబితా సవరణ పనులు అప్పగించాలని అనుకుంటున్నారేమో. వక్రబుద్ధి రామోజీ వక్రీకరణ ఏ స్థాయిలో ఉందో చూద్దాం. అదొక తెలుగుదేశం పార్టీ బాకా బృందం. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ముసుగులో ఉన్న ఈ బృందంలో అందరూ చంద్రబాబు మనుషులే. పెత్తందార్ల పెద్ద ఈనాడు రామోజీరావే ఈ బాకా బృందానికి కాక. ఇంకేముంది, చంద్రబాబు రామోజీ నుంచి ఆదేశాలు రాగానే గుడ్డలు చించుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో ఓటర్ల సవరణ, వై నీడ్స్ జగన్ కార్యక్రమాలపై గొంతులు చించుకుంటున్నారు. వీటిపై ఎన్నికల సంఘానికి వినతి పత్రాలు ఇస్తున్నారు. వీరి పేరుతో పెత్తందార్ల పెద్ద రామోజీరావు వక్రీకరణలతో ఓ అక్కసు కథ అచ్చేశారు. పచ్చ పెద్దల లక్ష్యం స్వయం కృషితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి సచివాలయాల్లో పనిచేస్తున్న బడుగు బలహీన వర్గాలేనన్నది సుస్పష్టం. ఓటర్ల జాబితా బాధ్యతలు సచివాలయ సిబ్బందికా అంటూ బాబు బృందంతో పాటు ఈనాడులో రామోజీ గుండెలు బాదుకుంటున్నారు. ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులైన సచివాలయ సిబ్బందికి కాక ఇంకెవరికి అప్పగించాలి? సిఎఫ్డిలోని బాబు బృందానికి, రామోజీకి అప్పగించాలా? ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందా? ప్రభుత్వ ఉద్యోగులైన రెవెన్యూ కార్యదర్శి, పంచాయతీ కార్యదర్శులు, బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నారు. ఈ ఉద్యోగులు పనిచేస్తున్నది సచివాలయాల్లోనే. వారు కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకే ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నారు. గతంలో బిఎల్ఓలుగా అంగన్వాడీ వర్కర్లు, గ్రామ స్థానిక వర్కర్లు, ఏఎన్ఎంలు ఉండేవారు. ఇప్పుడు ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీలోని పెద్దలు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టడం పెద్ద నేరము, ఘోరము అయినట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, దాన్ని భూతద్దంలో చూపెడుతూ ఈనాడు రామోజీ కథనం రాయడం ఓ విడ్డూరం. ప్రభుత్వ ఉద్యోగులైన సచివాలయ సిబ్బందిని కించపరచడమేనని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ బాధ్యతల్లో సచివాలయ సిబ్బందిని కొనసాగించడం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వైఫల్యం అంటూ సిఎఫ్డి సొంత భాష్యం చెప్పింది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను టీచర్లకు అప్పగించాలంటూ సిఎఫ్డి పెద్దలు వారి అజ్ఞానాన్ని, వైఫల్యాన్ని బహిర్గతం చేసుకున్నారు. ఉపాధ్యాయులను బోధనకు తప్ప ఇతర పనులకు వినియోగించరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందనే విషయం సిఎఫ్డి పెద్దలకు తెలియదా? లేక తెలిసే టీచర్లకు అప్పగించాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారా? ప్రభుత్వ వ్యవస్థ అయిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు రాజకీయ రంగు పులిమేందుకు సిఎఫ్డి పెద్దలు రామోజీ ఇలాంటి వక్రీకరణలకు పాల్పడుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినంత మాత్రాన సచివాలయ వ్యవస్థను పార్టీకి అంటగడతారా? గతంలో ఎన్టీఆర్ మండల వ్యవస్థను ఏర్పాటు చేస్తే దాన్ని ఆ పార్టీకి అంటగడతారా? ఈ వ్యవస్థలను పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు సేవలను చేరువ చేయడానికి ఏర్పాటు చేసినవిగా చూడాలి తప్ప మరోలా కాదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలకు వివరించడానికి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహిస్తోంది. ఈ యాత్రలో కేంద్ర ప్రభుత్వ పథకాలను గ్రామ వార్డు సచివాలయాలు, పంచాయతీల వారీగా వివరించడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాలను మొబైల్ వ్యాన్ల ద్వారా స్క్రీన్లపై ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల్లో అధికార యంత్రాంగమే పాల్గొంటోంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర స్థాయిలో సిఎస్, జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ల నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొంటున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నందున ఆయన సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఇదే తరహాలో వై నీడ్స్ జగన్ అనేది రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికార యంత్రాంగం ప్రజలకు వివరిస్తోంది. ఇందులో తప్పేముంది? సీఎంగా జగన్ ఉన్నందున ఆయన పేరుతో కార్యక్రమం అమలు చేస్తున్నారు. ఇదేదో మహా నేరవైనట్టు చిత్రీకరించడం సిఎఫ్డి పెద్దలు రామోజీ కడుపు మంటే తప్ప మరేదీ కాదు. వికసిత భారత్ సంకల్ప యాత్రలో అధికారులతో పాటు కేంద్ర మంత్రులు, నాయకులు కూడా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో కూడా అధికారులు, ఉద్యోగులతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇదేదో సివిల్ సర్వీస్ కోడ్కి విఘాతం అంటూ సిఎఫ్డి పెద్దలు తెగ బాధపడిపోవడం విచిత్రంగా ఉంది. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల భాగస్వామ్యం అనైతికం, అధర్మం అంటూ ఆ పెద్దలు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంపై పల్లెత్తు మాట అనని ఈ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాన్ని తప్పుపట్టడానికి మాత్రం ముందుంటారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై వారికున్న కడుపు మంటకు ఇదే నిదర్శనం. పేరుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ పేరు పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి, ఈనాడు రామోజీకి, ఎల్లో మీడియాకు అనుకూలంగా వ్యవహరించడమే సిఎఫ్డి పెద్దల రాజకీయం.
గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి మేలు చేయడానికి కోవిడ్ సాకుతో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రకటించిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేసింది నిమ్మగడ్డ అనే విషయం ప్రజలు మర్చిపోలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటేనే గిట్టని వారు CFDలో చేరి ఎన్నికల ముందు తెలుగుదేశం అనుకూల రాజకీయాలు చేస్తున్నారు. రామోజీ, చంద్రబాబు డైరెక్షన్ లో మున్ముందు ఇలాంటి మరిన్ని వక్రీకరణలకు పాల్పడతారు. తెలుగుదేశానికి అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే CFD పుట్టుకొచ్చింది తప్ప ఇందులో పౌరుల ప్రయోజనాలపై వారికేమీ ఆసక్తి లేదనేది సుస్పష్టం. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను చట్టబద్ధంగా ఏర్పాటు చేశారు. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షల ద్వారా ఎంపికయ్యారు. వీరికి ఇతర ప్రభుత్వ ఉద్యోగాల తరహాలోనే సర్వీసు రూల్స్ వర్తిస్తాయి. వీరంతా శాశ్వత ఉద్యోగులే, ప్రభుత్వ వేతనాలు పొందుతున్నారు. అలాంటి ఉద్యోగుల పట్ల బాబు CFD బృందానికి, రామోజీకి కడుపు మంట ఎందుకో. నిబంధనల మేరకు విధులు నిర్వర్తిస్తూ ఉంటే ఆ ఉద్యోగులు పనికిరారంటూ CFDతో పాటు రామోజీ నిందించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. సచివాలయాల ఉద్యోగులందరూ ఉన్నత విద్యావంతులే. అలాంటి ఉద్యోగులను తక్కువ చేసి చూడటం తగదని అధికార వర్గాలు అంటున్నాయి. ఓటర్ల జాబితాలో పొరపాట్లు 2019 ఎన్నికల సమయంలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సచివాలయ సిబ్బంది చేసినవి కాదు. గతంలోనే ఓటర్ల జాబితాలో పొరపాట్లను క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా సరిచేశామని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ప్రకటించారు.